దీక్ష దివాస్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక మలుపు తిప్పిన రోజు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన రోజు. సిద్దిపేట రంగదాంపల్లి వేదికగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న రోజు. అయితే కేసీఆర్ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన అరాచకాలను రంగదాంపల్లి వాసులు అడ్డుకున్నారు. 2009 నవంబర్ 29న జరిగిన సంఘటనలను రంగదాంపల్లి వాసులు వివరించారు. రంగదాంపల్లి చౌరస్తా నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. 2009 నవంబర్ 29 అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చినటువంటి రోజు. ఇక్కడే ఇదే స్థలంలో ఇది రంగదాంపల్లి గ్రామానికి సంబంధించిన ప్రాంతం. ఇది రంగదాంపల్లి చౌరస్తాకు సమీపంలోని ఈ ప్రాంతంలోనే సరిగ్గా 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నటువంటి స్థలం ఇది. 2009 29 నవంబర్ తేదీన రాబోతున్న క్షణంలోనే ఆయనని కరీంనగర్లో అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినటువంటి సందర్భం. దాదాపు ఒక రోజు ముందు నుంచే సుమారు 10,000 మంది పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉన్నారు. సిద్దిపేటను దిగ్బంధం చేసి సిద్దిపేటకు వచ్చే దారులన్నింటిలో కూడా ఇనుప కంచెలను వేసి ఒక్కరిని కూడా లోపలికి రానియకుండా ఆపాలనే లక్ష్యంతో పోలీసులంతా మోహరించి ఉన్న నేపథ్యంలో ఉద్యమకారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళకున్నటువంటి సోర్సెస్ ఆధారంగా దాదాపు 3 నుంచి 4,000 మంది 5,000 మంది కార్యకర్తలు, ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు రంగదాంపల్లికి సంబంధించిన గ్రామంలో ఇంటింటి నుంచి ప్రతి వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి సందర్భం అప్పుడు జరిగింది. ఇదే స్థలంలో ఇక్కడ పెద్ద ఎత్తున వేదిక ఏర్పాటు చేసి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు హరీష్ రావు, అట్లాగే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, అప్పటి మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆర్ సత్యనారాయణతో పాటు సిద్దిపేటకు సంబంధించిన అనేక మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి అప్పటి నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు. పోలీసులు చేసే ఎలాంటి చర్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం ఇక్కడ ఆ రోజు కనిపించింది. వాళ్ళు ఇప్పుడు మనం అదే ఉద్యమంలో అప్పుడు పాల్గొన్నటువంటి వాళ్ళ కార్యక్రమాన్ని, ఆ వేదికని ఏర్పాటు చేసి వేదిక వద్ద ఒక రక్షణగా నిలబడినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. రంగదాంపల్లికి సంబంధించిన నాయకులు, సిద్దిపేటకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళనే ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జ్ఞాపకాలు ఏమిటో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ఇక్కడ సిద్దిపేటలో మన దీక్షా వేదిక ఏర్పాటు చేయండి అని అప్పటి మా ఉద్యమ నాయకుడు గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి నాయకత్వంలో రంగదాంపల్లి కాడ సభావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు వారం 10 రోజులు మా గ్రామస్తులమంతా కష్టపడి ఈ సభావేదికను పోలీసుల యొక్క అరాచకాల్ని, పోలీసుల యొక్క అరెస్టులకు కూడా భయపడకుండా కష్టపడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ను కరీంనగర్లో అరెస్టు చేసిండని తెలియగానే ఇక్కడ ఉద్యమకారులంతా బగ్గున మండినరు. హరీష్ రావు స్టేజీ నిరాదీక్ష కూర్చున్నాడు. హరీష్ రావు గారితో పాటు నేను, మా ముత్యాల కనుక కూడా ఆ సభ నిరాదీక్ష కూర్చున్నాక ఒక్కసారే మొత్తం అలజడి వాతావరణం ఏర్పడ్డది. ఏమైందో అని మేము చూసే లోపలనే ఆ ముళ్ళ కంచెలను మేము ఏదైతే బ్యారికేడ్లో పెట్టినామో అవిట్లను టక్క తొక్కుకుంటూ పోలీసులు చుట్టుముట్టడం జరిగింది సభావేదిక దగ్గర. అప్పుడు మా వడ్లగడ్డ శ్రీనివాస్ అనేటువంటి మా కార్యకర్త ఆ ఎస్పీని, పోలీసులను సభావేదిక మీదకి రానియకుండా కనీసం ఒక 10 నిమిషాల సేపు కట్టదింపి ఆపడం జరిగింది. మేమే వారించిన ముద్ర పోలీసులు చంపుతారంటే అప్పుడు పోలీసులు మీదకి వచ్చిండ్రు. హరీష్ రావు ఆవేశం ఆపుకోకుండా గ్యాస్ మీద పోసుకున్నాడు. అప్పుడు కార్యక్రమంలో ఆయన చుట్టుముట్టి ఆయన రక్షించుకున్నాం. నిజంగా అప్పటి యొక్క యుద్ధ వాతావరణం, అప్పటి యొక్క భయానక వాతావరణం చూస్తే మాకు ఇప్పటికీ కళ్ళ ముందు మేలుతుంది. కానీ మాకు ఒక గర్వకారణం, ఏదైతే తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట గడ్డ పురుడు పోసుకున్నదో అందులో మేము భాగస్వాములం అయినందుకు, మా పాత్ర క్రియాశీలంగా ఉన్నందుకు ఇప్పటికీ మేము గర్వంగా కష్టపడి క్రియాశీలకంగా పనిచేస్తాము.
ఎలాంటి మాకు అవసరం లేదు. మేము నిజాయితీగా కార్యకర్తలుగా తప్పకుండా మా జీవితం ఉన్నంత వరకు కేసీఆర్ వెంబడి హరీష్ రావు వెంబడి పనిచేస్తామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రంగదాంపల్లి సిద్దిపేటలో ఆమరణ నిరాదీక్ష చేస్తా అని ప్రకటించడంతో రంగదాంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి గారు కానీ అప్పటి ఐలయ్య గారు మాజీ సర్పంచ్ అందరం కలిసి ఇక్కడ వేదిక ఏర్పాటు చేయాలని మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ అన్న గారు పిలిపించడంతో ఇక్కడ ఉన్నటి ఒక 40 ఎకరాలు అప్పుడు ఇక్కడ ఇండ్లు కూడా ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి. చుట్టూ 40 ఎకరాల ప్రాంతం మొత్తం బ్లేడ్లతోటి జేసీబీలతోటి చదును చేసి కేసీఆర్ గారి ఆమరణ నిరాదీక్ష కోసం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగినది. అనేకమైనటువంటి కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి మమ్మల్ని ప్రతిసారి బెదిరించడం జరుగుతున్నది. ఏ విషయమైనా గౌరవ హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన సారథ్యంలో మేము ఇక్కడ కేసీఆర్ గారి ఆమరణ నిరాదీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. కానీ అక్కడ అలుగునూరు దగ్గర గౌరవ కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడంతో అన్నట్టు ఇప్పుడు సిద్దిపేట కాదు తెలంగాణ మొత్తం బగ్గుమనడంతో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆమరణ నిరాదీక్షకు మేము అందరం కూర్చోవడం జరిగినది. 10,000 కంటే ఎక్కువ మంది పోలీసులు మా రంగదాంపల్లిని ఎక్కడెక్కడ పాపం రైతులు కూడా ఇక్కడ పాలు పోసుకుంటున్నాం కూడా వాళ్ళని ఇళ్ళకి వెళ్ళనీయకుండా దిగ్బంధం చేసి బయట ఎక్కడ పోకుండా ప్రతి ఇంటికి కూడా మెయిన్ రోడ్డు కాడ కంచెలేసి మా వాళ్ళని ఎక్కడ చాలా ఇబ్బందులకు గురి చేసిర్రు. ఇప్పటికి కూడా కళ్ళం కూడా మెరుతుంది. 15 ఏళ్ళు చూస్తుంటే గడిచిపోతా ఉన్నాయి. ఆమరణ నిరాదీక్ష పట్టినప్పుడు చుట్టూ కావాలున్నాం, ఇలా తిరిగినా కూడా పోలీసులు బయ దగ్గరికి పోకుండా కూడా అడ్డం తిరిగి పోతుంటే కూడా ఎటు పోతున్నావు అని అడిగి పక్క నూకేసి నువ్వు ఎటు పోయేదో ఇంటికి పో అని ఎలగొట్టి మమ్మల్ని. అయినా కూడా మేము ఆ ఉద్యమంలో పాల్గొని ఇళ్ళ టెంట్ కింద ఉండి అన్నం తింటుంటే కూడా ప్లేట్లన్నీ ఎక్కడెక్కడ చిందరవందర చేసి అందరి మీదికి దాడి చేసారు పోలీసులు. పోనీయకుండా అడ్డం తిరిగితే కూడా మేము ఇళ్ళనే ఉండి సార్తో నిలబడి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6, 11 రాత్రి 11 దాకా ఇక్కడనే ఉన్నాం. అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ తలపెట్టిన స్టేట్ సపరేటు భారతదేశంలో ఒక చరిత్రలో నిలిచిపోయే 29 నవంబరు ఒక చరిత్ర దినంగా పుట్టలలోకి ఎక్కింది. అది గర్వపడుతున్నాము ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి. 10,000 మంది పోలీసులు ఎటు 3,000 మంది చొప్పున దాదాపు సుమారు 10,000 నుంచి 15,000 మంది పోలీసులను దించి అందరూ ఇళ్లకే రానియకుండా పొద్దున మేము 6 గంటలకు లేచే వరకే మా ఇళ్ళ చుట్టూ ముళ్ళ కంచెలేసారు. ఇప్పుడున్న అమరవీరుల స్థూపం చుట్టూ కూడా వేసి నిర్బంధించి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయినా మేము వాటిని నిలదొక్కుని గౌరవ హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక యుద్ధ సైనికులకు ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ 4 కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చిన నాయకులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి మరి ఆనాడు వాళ్ళను ప్రతిఘటించినాము. రేపటి రోజు మా జీవితంలో మర్చిపోయిన రోజుగా భావించుకుంటూ ఈ గడ్డకు ఒక అద్భుతమైన రోజుగా అందించినందుకు అందులో నేను కేసీఆర్ గారు ఇక్కడ దీక్ష చేస్తూనే ఆ పేరు తలపెట్టినందుకే మేము ఈ ప్రాంతవాసిగా గర్వపడుతున్నాను. అసలు నవంబర్ 29, 2009 తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక దిశానిర్దేశం చేసిన రోజుగా మేము భావిస్తున్నాం. అసలు 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పుడు ఆ సంఘటన 29కి ముందు పరిస్థితులు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే ఒక నినాదంతో ప్రారంభమైన ఈ ఆమరణ దీక్ష, ఈ ఉదంతం, ఆ ఘట్టం ఈ మొత్తం తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమం తర్వాత అంత కీలకమైన ఘట్టం. ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటుకు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 మధ్య జరిగిన పరిణామాలన్నీ కూడా మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఏకం చేసినటువంటి ఘట్టం. ఆ ఘట్టానికి సిద్దిపేట ప్రత్యేకించి రంగదాంపల్లి కేంద్రంగా కావడం, ఇక్కడ ఈ మట్టి బిడ్డగా మేము దాంట్లో పార్టిసిపేట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాం. కేసీఆర్ గారు పిలిపించినాక సిద్దిపేట అనేది తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్సూచి నాభి కాబట్టి ఈ గరిమ దగ్గరనే వచ్చి కేసీఆర్ తన సొంత ప్రాంతంలో చేద్దామని అనుకున్న ఈ ఉద్యమ వేదికకు ఈ చుట్టుపక్కల సిద్దిపేట యావత్ మంది తరలించారు. అప్పటి సమైక్యాంధ్ర పోలీస్ ఇటు ఉద్యమం మీద ఈ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి సిద్దిపేట ప్రజలు రంగదాంపల్లి ప్రజలు వాళ్ళ ఇండ్ల నుంచి వాళ్ళు బయటకు రాకుండా చుట్టూ ఇనుప కంచెలతో సిద్దిపేట నిండిపోయింది. ఆ ఉదంతం ఆ ఘట్టం తలుచుకుంటే ఇప్పటికి కూడా ఒళ్ళంతా ఒక రకమైన ఒక పూనకం వస్తుంది. ఆ సందర్భాన్ని ఏ తెలంగాణ ఉద్యమకారుడు మర్చిపోరు. చాలా అడ్డుకున్నప్పటికీ నిరాయుధులైనప్పటికీ కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా మొత్తం మీద ఆ కేసీఆర్ దీక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రత్యేకించి ఈ నవంబర్ 29 తేదీ తెలంగాణ ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా భావిస్తున్నాం. దీనికోసం గాను వారం రోజులుగా ఇక్కడ రంగదాంపల్లి ప్రజలు
ప్రత్యేకించి హరీష్ రావు గారి నేతృత్వంలో దీక్షా శిబిరానికి మొత్తం 50 మంది తెలంగాణ ప్రజలను మమేకం చేయడంలో హరీష్ రావు గారు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పి మేము భావిస్తున్నాం. మేము రంగనాంపల్లి ప్రజలము అందరం సహకరించినాము. మేము ఒక రైతులుగా కూడా మేము ఇక్కడ పొద్దున పని చేసుకుంటూ మధ్యాహ్నం పూట కానీ ఎప్పుడైనా కానీ మేము అందరం సహకరించినాము. మా ఊర్లో దీక్ష పెట్టినందుకు, తెలంగాణ వచ్చినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఇది ఢిల్లీ పెద్దలను తల వంచి తెలంగాణ రాష్ట్ర అవతరణకు వేదికైనందుకు ఈ రంగనాంపల్లి ప్రాంత వాసిగా ఆ రోజు దీక్షాశైలిలో పాలు పంచుకున్నందుకు మేము కూడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా మా రంగనాంపల్లి పేరు ప్రతిష్టలు ఉంటాయని చెప్పి మేము కూడా ఉద్యమంలో పాలు పంచుకున్నందుకు మాకు కూడా ఒక చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గర్వపడతా ఉన్నాం. ఇది మనకు ఇక్కడి గ్రామస్తులు చెబుతున్న విషయం. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి ఆ అపూర్వమైనటువంటి ఘట్టాన్ని వీళ్ళంతా కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అందరికీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక దృశ్యంగా చెప్పుకోవచ్చు. వీటన్నిటి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం కూడా సాధించడంతో ఇక్కడి ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. ఆ ఉద్యమ సందర్భాన్ని, ఉద్యమంలో జరిగిన ఘట్టాల్ని నెమరేసుకుంటూ ఒక్కసారి వాళ్ళంతా మళ్ళీ ఉద్యమ స్ఫూర్తిని పొందుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నవంబర్ 29 అంటే ఒక చరిత్రని మలుపు తిప్పిన రోజుగా వాళ్ళు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రని మలుపు తిప్పిన రోజుగా వాళ్ళు భావిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.